వేల కిలోమీటర్ల మేర దండకారణ్యంతో పెద్ద పెద్ద గుట్టలతో అందమైన సెలయర్లతో నిండి అబుజ్మడ్లో ఇప్పుడు మావోయిస్టులకు రక్షణ లేకుండా పోయింది. తమకు రక్షణ కేంద్రాలనుకున్న అటవీ ప్రాంతాలపై భద్రతా బలగాలు రోజు రోజుకు పట్టు సాధిస్తున్నాయి. ఇంద్రావతి నది సరిహద్దులో 31 మంది మావోయిస్టుల మృతి వెనుక ఏం జరిగింది, వారిని ఎలా మట్టుపెట్టారు, ఎన్టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దట్టమైన అడవులు చుట్టూ పెద్ద పెద్ద కొండలు అందమైన సెలయేలతో ఉన్నదే అబుజ్మడ్ ప్రాంతం. వేలాది కిలోమీటర్లు విస్తరించి ఉన్న అబుజ్మడ్ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ అబుజ్మడ్ ప్రాంతమే మావోయిస్టులకి పెట్టని కోటగా అది నిన్నటి వరకు ఉంది. ఇప్పుడు మాత్రం అబుజ్మడ్నే టార్గెట్గా చేసుకొని కేంద్ర బలగాలు మావోయిస్టుల వేట తీవ్రంగా కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబుజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందిన ఘటనపై ఎన్టీవీ ప్రత్యేకంగా ఆ గ్రామాలకి తరలి వెళ్తుంది. ఈ ప్రాంతానికి వెళ్ళటానికి దారి తెన్ను లేని పరిస్థితుంది. అటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీవీ ప్రయాణమే వెళ్తుంది. అసలు ఈ అబుజ్మడ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్లో ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన ముఖ్యమైన కీలకమైన నేతలు ఎవరు, ఆ ప్రాంతం ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 7 జిల్లాలను కలుపుతూ ఉన్న ప్రాంతం అబుజ్మడ్ మావోయిస్టులకి పెట్టని కోట. చుట్టూ సెలయర్లు, పెద్ద పెద్ద గుట్టలు, దట్టమైన కీకారణ్యం, కాకులు దూరని కారడవి అబుజ్మడ్. మావోయిస్టులకి ఒక కీలకమైన ప్రాంతం. సుక్మా, దంతెవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో అబుజ్మడ్ కొంత భాగం, మరి కొంత భాగం దండకారణ్యంలో ఉంది. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకి కీలకమైన ప్రాంతం కూడా. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా ఇక్కడే ఉంటుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని పాతతరం మావోయిస్టు నాయకత్వం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచే దేశవ్యాప్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇదే ప్రాంతంలో అనారోగ్యంతో చనిపోయాడు. ఆయనే కాదు, చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇదే ప్రాంతంలో ఉంటూ ఎన్కౌంటర్లో మృతి చెందడం లేదా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అంతటి మావోయిస్టులకే కీలకమైన అబుజ్మడ్ ప్రాంతం నేడు భద్రతా బలగాల వశమవుతోంది. ఇటీవల కాలంలో జరిగిన అన్ని ఎన్కౌంటర్లలో కూడా భద్రతా బలగాలే విజయం సాధిస్తున్నాయి. అబుజ్మడ్ గుట్టలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో విస్తరించిన ఈ గుట్టలు మావోయిస్టులకి ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ దగ్గర నుంచి మొత్తం నాయకత్వం కూడా ఈ ప్రాంతంలోనే ఉందని చెప్తున్నారు. 3 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఇక్కడ 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ మావోయిస్టులు మృతి చెందిన దాంట్లో కూడా కీలకమైన సభ్యులు ఉన్నారు. అయితే ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ మృతదేహాలని దంతెవాడ తీసుకురావడానికి, ఇది దంతెవాడ జిల్లా అయినప్పటికీ అక్కడికి తీసుకురావడానికి దాదాపుగా 24 గంటల సమయం పడింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఏరియాగా పేరు పొందిన సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాల్ని కలుపుతూ దండకారణ్యంగా పిలుస్తారు. అదేవిధంగా కాంకేర్, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగాను, బీజాపూర్, దంతెవాడ జిల్లాలు కొంత భాగాన్ని అబుజ్మడ్గా పిలుస్తారు. ఈ అబుజ్మడ్ కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యక్రమాలు గత 2 దశాబ్దాల కాలంగా ఎక్కువగా జరిగినాయి. ఇదే కేంద్రంగా చేసుకుని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఇదే కేంద్రంగా ఉంది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కీలకమైన వ్యక్తులు కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 31 మంది చనిపోవడం, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అతి పెద్ద ఎన్కౌంటర్ కూడా చెప్తున్నారు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుకి చాలా బలం ఉంది. ప్రధానంగా సుక్మా, దంతెవాడ, కాంకేర్, నారాయణపూర్, బస్తర్ ఈ జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రాంతంలో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి పోలీస్ బలగాలు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా మొత్తం చుట్టూ కొండగుట్టలు, సెలయేర్లు ఉన్నాయి. ఇటు రావడానికి ఇప్పుడు మనం దాదాపు అటవీ మార్గంలో 10 కిలోమీటర్ల మేరకు ఒక గుట్ట వెక్కాం. 10 కిలోమీటర్ల పైగా గుట్ట వెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అటువంటి శత్రు దుర్భేద్యమైన ప్రాంతాలు ఇవి. అయితే ఇటీవల కాలంలో అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆపరేషన్ ప్రహార్ పేరు మీద మావోయిస్టుల వేట మొదలుపెట్టింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరు మీద వేట కొనసాగుతుంది. ఈ వేటలో మావోయిస్టులే ఎక్కువ శాతంగా బలవుతున్న పరిస్థితి కనపడుతుంది. 2022లో ప్రధానమంత్రి అప్పుడు మోడీ బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఆ నేపథ్యంలో 100 కిలోమీటర్ల పరిధిలో తన కార్యక్రమాలను కొనసాగించాలనుకున్న మోడీ ఆ తర్వాత మావోయిస్టుల విధ్వంసక చర్యలతో వెనకంజి వేసి ఒకే చోట తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి పట్టు మావోయిస్టులకు ఇక్కడ ఉంది. అయితే ఆపరేషన్ ప్రహారు, ఆ తర్వాత వచ్చిన కగార్
తో మావోయిస్టుల ఏరువేతలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న పరిస్థితి భద్రతా బలగాలకు ఉంది. అయితే భద్రతా బలగాల్ని మావోయిస్టులు ఇంత ఎదురిస్తున్నప్పటికీ మొత్తం భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి డ్రోన్ కెమెరాల ద్వారా అత్యాధునిక టెక్నాలజీ ద్వారా మావోయిస్టుల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024లో ఇప్పటి వరకు దాదాపుగా 200 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అందులో చాలా కీలకమైన వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఉన్నారు. అంటే ఈ ఏడాది ఏప్రిల్ 16న బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదే సందర్భంలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో, అంటే ఇప్పుడు అబోజ్మడ్ ఒకవైపు మహారాష్ట్రలోని గడ్చిబౌలి ప్రాంతం ఉంటుంది, ఇంద్రావతి నది సరిహద్దులోనే గడ్చిరోలి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్లో 42 మంది, అంటే ఏప్రిల్ 22, 23 తేదీలో 42 మంది మావోయిస్టులు చనిపోయిన ఘటన జరిగింది. అయితే అది అయిన తర్వాత ఆ 42 మంది మృతి తర్వాత అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 88 ఘటనలు జరిగాయి. అంటే ఈ ఘటనలో మొత్తం ఇప్పటివరకు 200 మంది మావోయిస్టులు చనిపోతే అందులో 18 మంది భద్రతా బలగాలు కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా మావోయిస్టు కేంద్ర కమిటీని కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఏ ఎన్కౌంటర్ జరిగినా సరే 15 నుంచి 20 మంది పైగా చనిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఇట్లా శత్రు దుర్భేద్యమైన ప్రాంతాలు మనం చూస్తున్నాం. ఈ ప్రాంతాలకి ఎవరూ వచ్చే అవకాశం లేదు. ఇటువంటి శత్రు దుర్భేద్యమైన ప్రాంతాలకు కూడా భద్రతా బలగాలు రంగంలో ప్రవేశించి మొత్తం కూడా ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకత్వంతో కూడా అబోజ్మడ్ ప్రాంతంలో ఉందనేది అంచనా వేస్తున్నారు. అందువల్లనే అబోజ్మడ్లో మావోయిస్టులు లేకుండా చేయడం కోసం ప్రయత్నాలు భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఈ రెండు డబుల్ ఇంజన్ సర్కార్తో తమ కార్యక్రమాలని, అంటే భద్రతా దళాల పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తూ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం జరుగుతుంది. అయితే కరోనా సమయం నుంచి మావోయిస్టులకి కొంత వ్యతిరేకత పవనాలు మాత్రం ఇస్తున్నాయి. కరోనా సమయంలో మావోయిస్టు సంబంధించి కేంద్ర కమిటీ నాయకత్వం చాలా మంది చనిపోయారు. అదేవిధంగా కేంద్ర కమిటీ సంబంధించి గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ కూడా అనారోగ్యంతో ఇదే ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు చాలా కీలకమైన నేతలు కూడా నిన్న కూడా, అంటే జరిగిన ఎన్కౌంటర్లో కీలకమైన నేతలు ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ తర్వాత కొంతమంది కీలకమైన నేతలు, అంటే ఆ పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఆశన్న కూడా ఉన్నాడని చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇందులో ఉన్నట్టుగా స్పష్టం కాలేదు. మొత్తం మీద అబోజ్మడ్ కేంద్రంగా, అబోజ్మడ్ అనేది మావోయిస్టులకి కేంద్ర బిందువు అయినప్పటికీ అబోజ్మడ్ కూడా ఇప్పుడు రక్షణ వలయంగా కాదు అనే పరిస్థితి ఏర్పడింది. మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక కార్యక్రమాలు జరిగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ఏరువేత పెద్ద సంఖ్యలో జరిగిన తర్వాత అక్కడి నుంచి తెలుగు సంబంధించిన నాయకత్వం అంతా కూడా మావోయిస్ట్ పార్టీ నాయకత్వం కూడా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాలకు వెళ్ళింది. అంటే దండకారణ్యంలో ఉన్న పరిస్థితి. ఈ దండకారణ్యంలో కూడా ఇప్పుడు సేఫ్ సైడ్గా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అబోజ్మడ్ నుంచి కూడా మావోయిస్టులందరినీ పారదోలటం కోసం, అంటే తమకు రక్షణ వలయంగా ఉందనుకున్న అబోజ్మడ్ ఇప్పుడు మావోయిస్టులకి రక్షణ వలయంగా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అబోజ్మడ్ కూడా క్షేమకరం కాదు అని తెలుస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతం, పెద్ద పెద్ద గుట్టల పక్కన సెలయేర్లు, ఇవన్నీ కూడా అబోజ్మడ్ ప్రత్యేకత. కాలు తీసి కాలు పెట్టలేనటువంటి అటవీ ప్రాంతం ఇది. పోలీసు యంత్రాంగం రావడానికి వీలు లేని ప్రదేశం కావడంతో ఇక్కడ నుంచే మావోయిస్టు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దంతెవాడ జిల్లా తూలి అనే ప్రదేశంలో 70 మంది మావోయిస్టు సమావేశం కావడంతో దాని మీద పోలీస్ భద్రతా బలగాలు దాడి చేసి 31 మందిని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాలి అంటే దాదాపుగా 20 కిలోమీటర్ల పైగా అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలా నడుచుకుంటూ భారీ ఎత్తున బలగాలు వెళ్లి ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. 1500 మంది భద్రతా బలగాలు దాడి చేశాయి. ఇందులో మహిళా దళ కమాండర్లు 500 మంది వరకు ఉన్నారు. బలగాల దాడిని ఇంద్రావతి దళం ఈ బలగాల దాడిని పసిగట్టలేకపోయింది. ఫిబ్రవరిలో నక్సలైట్లుగా పుట్టిన పార్టీ ఆ తర్వాత మావోయిస్టుగా రూపాంతరం చెందింది. అయితే పశ్చిమ బెంగాల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపించిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం దండకారణ్యానికి పరిమితమైంది. దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో అబోజ్మడ్ కేంద్రంగా అబోజ్మడ్ని కంచుకోటగా చేసుకుని మావోయిస్టు కార్యక్రమాలు కొనసాగిస్తుంది. అయితే అది నిన్నటి మాట. ఇప్పుడు మాత్రం అబోజ్మడ్ని కేంద్రంగా చేసుకుని భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అబోజ్మడ్ అడవుల్లో జరిగింది. మావోయిస్టు కేంద్ర ప్రాంతంగా అబోజ్మడ్ ఉంది. ఇక్కడే కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అబోజ్మడ్ ప్రాంతాన్ని
జల్లెడ పట్టి భద్రతా బలగాలు మొత్తం కూడా ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటన ఆధారంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం జోష్ మీద ఉందని చెప్పవచ్చు. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఉన్న విషయం తెలిసిందే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము ఈ అబూజ్మద్ గుట్టల మీద ఈ ప్రాంతానికి సంబంధించి మావోయిస్టులు కూడా అంటే పెద్ద పెద్ద గుట్టల మీద రకరకాలుగా రాసిన నినాదాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఈ గుట్టల మీద రకరకాల వ్యాఖ్యానాలు కూడా మావోయిస్టులు రాశారు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు తిష్టవేసి ఉండటంతో వారిని వెంటబడి భారీ ఎత్తున భద్రతా బలగాలు కాల్పులు జరగటంతో దాదాపుగా 31 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెద్దగానే ఉండవచ్చు అని అంటున్నారు. దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే తులి అనే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ తులి అనే చోట అంటే ఈ ఇంద్రావతి సరిహద్దులో జరిగిన ప్రదేశం ఇదంతా కూడా. అయితే ఇక్కడ భారీ వర్షం ఎన్కౌంటర్ తర్వాత భారీ వర్షం కూడా వచ్చింది. ఇదంతా కూడా అటవీ ప్రాంతం కావడంతో భారీ వర్షాలు ఉన్న పరిస్థితి, ఇప్పుడు కూడా మబ్బులు కమ్మి ఉన్న పరిస్థితి. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన కీలకమైన నేతలు అయితే మరో 2 కూడా ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీ కార్యదర్శితో పాటు పలువురు ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని ఎన్టీవీకి ఎస్పీ దంతేవాడ ఎస్పీ గౌరవ్ స్పష్టం చేశారు. అయితే మనం చూస్తున్న నేపథ్యంలో ఈ ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అంటే ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతంలో అటు మహారాష్ట్ర నుంచి ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతం వరకు ఉన్న ఈ ఇంద్రావతి సరిహద్దు ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని మావోయిస్టులు తమ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మొత్తం కూడా ఇంద్రావతి దళాన్ని తొడముట్టించే విధంగా చేయడంలో భద్రతా బలగాలు మాత్రం చాలా కీలకంగా సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ 2024 అనేది భద్రతా బలగాలకు మాత్రం వచ్చి వస్తున్న పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024లో మొత్తం భద్రతా బలగాల దాడిలో దాదాపుగా 200 మంది మావోయిస్టులు చనిపోవటం, అందులో కీలకమైన నాయకులు ఉండటం, అంటే పార్టీని నడిపించే కీలకమైన నాయకులు కూడా ఉన్నారు. కేవలం ఇప్పుడు దాదాపుగా వయసు మళ్ళీ వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళు మాత్రమే ఇప్పుడు దళ నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అబూజ్మడ్ కేంద్రంగానే మనం చూస్తున్నాం. ఈ గుట్టలన్నీ అబూజ్మద్ గుట్టలన్నీ చూడొచ్చు. ఎంత శత్రు దుర్భేద్యంగా ఉంది. ఈ ప్రాంతంలో కూడా మనం దాదాపుగా 10 కిలోమీటర్లు నడిచినప్పటికీ ఈ కీకారణ్యంలో కనీసం ఒక్క మాట్లాడే వ్యక్తి కానీ ఏ గిరిజన ప్రాంతం కానీ గిరిజనులు కూడా కనపడని పరిస్థితుంది. అక్కడక్కడ ఒక్కొక్క 2 ఇండ్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా ఏమీ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తలేదు. అదేవిధంగా ఈ భాష కూడా ఛత్తీస్గఢ్ సంబంధించి అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించి ఒక భాష కూడా కొంత తేడా ఉండటంతో వీళ్ళకి ఎవరికి సమాధానం వచ్చే పరిస్థితి లేదు. అటువంటి కీకారణ్యం ఉంది. ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని హెలికాప్టర్ల ద్వారా భద్రతా బలగాల్ని ఇక్కడికి దించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎటువైపు నుంచి కూడా భద్రతా బలగాలు వాహనాల్లో వచ్చిన ఆధారాలు ఎక్కడా లేవు. కేవలం అంటే మనం చూస్తుంటే పరిసర ప్రాంతాలను చూస్తుంటే ఎక్కడ కూడా నడవటానికి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా నడవటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు భద్రతా బలగాలు కూడా దారి ఎమ్మటి వచ్చిన పరిస్థితి అయితే కనపడట్లేదు. భద్రతా బలగాల్ని హెలికాప్టర్ ద్వారా ఈ ప్రాంతానికి ప్రభుత్వం డంప్ చేసినట్టు తెలుస్తుంది. అందుకోసమే మావోయిస్టు కార్యక్రమాలు ఏవి కూడా అంటే మావోయిస్టుల ఆచూకీ తెలుసుకున్న తర్వాత వారిని వేటాడటం కోసం, వారిని తుదముట్టించడం కోసం భద్రతా బలగాల్ని తమ టెక్నాలజీకి అనుకూలంగా అంటే ఈ విధంగా హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ దింపిన తర్వాతనే ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే అంత శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎవరు రావడానికి అవకాశం లేని ప్రాంతం. ఇటువంటి ప్రదేశంలో ఎన్టీవీ ఇక్కడికి చాలా ధైర్యంతో సాహసంతో ఈ ప్రాంతాలకు వచ్చింది. అంటే ఇక్కడ సెల్ ఫోన్ కానీ అదేవిధంగా రోడ్డు సౌకర్యం కానీ కనీసం మంచినీటి సౌకర్యం కానీ ఎటువంటి లేని పరిస్థితి ఉంది. ఈ కీకారణ్యంలో ఎటువంటి ఇన్సిడెంట్లు జరుగుతాయో అంటే పాములు ఇవన్నీ కూడా అంటే ప్రమాదకరమైన జంతువులు కూడా ఉండే అవకాశం ఉంది. విషపురుగులు ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాలకి ఎవరైనా రావడానికి సాహసించాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడ
ఇదంతా కూడా అటవీ ప్రాంతం కావడంతో నిరంతరం వర్షాలు, అదేవిధంగా దారి తెన్ను లేని ప్రాంతాలు. అంటే ఒక్కసారి ఒక రూట్ మారిపోతే ఆ రూట్కి రావడానికి మళ్ళీ చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి మావోయిస్టులని ఏరువెత్తులో భద్రతా బలగాలు రావడం అంటే భద్రతా బలగాలు కూడా ఒక వ్యూహాత్మకంగా హెలికాప్టర్ల ద్వారా అటు మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రంలోని అబూజ్మండ్ ప్రాంతం మొత్తం కూడా కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతాలకు కూడా భద్రతా బలగాలు కూడా రాని పరిస్థితి ఉంటుంది. అటువంటి మనం దారులు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యం ఇక్కడ అంటే దారులు లేకపోవటం వల్ల ఇటువంటి ప్రదేశాలకి భద్రతా బలగాలు హెలికాప్టర్ల ద్వారానే డంప్ చేసినట్లుగా అంటే వాళ్ళందరినీ ఇక్కడికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మావోయిస్టుల పైన పైచేయి సాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు దంతెవాడ సరిహద్దు ప్రాంతం, నారాయణపూర్, కాంకేరు, అటువైపు వచ్చేసరికి గడ్చిరోలి ప్రాంతంలో సంబంధించి ఇంద్రావతి, ఈ నదీ పరివాహక ప్రాంతంలో మావోయిస్టు కార్యక్రమాలు అనేది అణచివేతలో చాలా కీలకంగా పనిచేశారు. ఇంతకుముందే చెప్పారు, ఇప్పటికే మావోయిస్టులను చాలా వరకు మేము అణచివేశాము. వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు లేని పరిస్థితి, కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరిని కూడా ఇక చివరిగా మేము అంటే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ని తీసుకొని వస్తామని చెప్పారు. తాజాగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోవడంతో ఈ సక్సెస్ఫుల్తో రేపు మళ్ళీ అమిత్ షా కూడా తెలంగాణతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరాంచల్ ఈ అన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లో ఇంకా మావోయిస్టులపైన దూకుడుగా వ్యవహరించడానికి, ఇప్పటికే మావోయిస్టుల మీద దూకుడుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల అణచివేతలో చాలా తీవ్రంగా పనిచేస్తుంది. ఆ నేపథ్యంలో అమిత్ షా సమావేశం కూడా రేపు ఇంకా దూకుడుగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమావేశం కూడా చాలా కీలకంగా మారనుంది. 2026 వరకు మావోయిస్టు లేకుండా చేస్తామని ఇప్పటికే అమిత్ షా అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతినబూడిన విషయం తెలిసింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మావోయిస్టు వ్యతిరేక చర్యలు చేసే సందర్భంలో వాళ్ళకి సహకారాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సహకారాన్ని అందిస్తున్నాయని ఇప్పటికే మావోయిస్టు పార్టీ కూడా ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అంటే ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్ల దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలు అంటే తెలంగాణలో ఎన్కౌంటర్లో చనిపోయిన తెలంగాణ తెలుసు, ఖమ్మం జిల్లా సరిహద్దులో ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున చనిపోవడంతో ఆ సందర్భంగా కూడా మావోయిస్టు పార్టీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు కూడా మావోయిస్టు అణచివేతలో కొంత సహకారాన్ని అయితే అందజేస్తున్నాయని మావోయిస్టు పార్టీ ఆరోపణ చేసింది. అంటే మావోయిస్టు అణచివేతలో కీలకంగా అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. మనం ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది వెళ్ళిపోవటం, లొంగిపోవటం, చనిపోవటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఇప్పుడు కేవలం ఈ ఛత్తీస్గఢ్లో కూడా అబూజ్మండ్ వరకే పరిమితమైన మావోయిస్టు పార్టీని అణచివేయడం కోసం కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. ఈ తులితులి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోగా ఇంకా మరికొంతమంది మృతదేహాలు కూడా లభించే అవకాశం ఉందనేది ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతం ఇప్పటికీ ఎవరిని ఆ ప్రాంతానికి వెళ్ళనీయకుండా చాలా కట్టుదిట్టమైన చర్యలు జరుగుతున్నారు. భద్రత అంటే వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. కేవలం భద్రతా బలగాలు హెలికాప్టర్లు వెళ్ళటం తప్పితే ఇతర మానవులు ఎవరు కూడా ఈ తులితులి ప్రాంతానికి, ఈ మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. 2024లో ఇప్పటి వరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపుగా 200 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ భాస్కర జిల్లాలో విస్తరించి ఉన్న మావోయిస్టులని టార్గెట్గా చేసుకుని భద్రతా బలగాలు దాడులు చేస్తున్నాయి. 200 మందికి పైగా మావోయిస్టులని హతమార్చారు. ఇవన్నీ మావోయిస్టులు బలహీనపడటానికి కారణంగా మారుతోంది. తాజాగా మావోయిస్టులపై భద్రతా బలగాలు పై చేయి సాధిస్తూ ఉండడంతో అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల కోసం వేట వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంచి ఊపు మీదున్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులపై విజయాలు సాధిస్తూ 2026 మార్చి టార్గెట్గా పెట్టుకుంది. మరి ఇంతకాలం అబూజ్మండ్నే నమ్ముకున్న మావోయిస్టులు మరో ప్రాంతానికి వలస వెళ్తారా, లేదా భద్రతా దళాలతో యుద్ధమే చేస్తారా చూడాల్సి ఉంది. పార్టీ ఆ తర్వాత మావోయిస్టుగా రూపాంతరం చెందింది. అయితే పశ్చిమ బెంగాల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపించిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం దండకారణ్యానికి పరిమితమైంది. దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో అబూజ్మండ్ కేంద్రంగా అబూజ్మండ్ని కంచుకోటగా చేసుకొని మావోయిస్టు కార్యక్రమాలు కొనసాగిస్తుంది. అయితే అది నిన్నటి మాట. ఇప్పుడు మాత్రం అబూజ్మండ్ని కేంద్రంగా చేసుకొని భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నారు.
గత కొంతకాలంగా చూస్తే ఎన్కౌంటర్లన్నింటిలో కూడా మావోయిస్టులు హతమవుతున్నారు, భద్రతా బలగాలు సక్సెస్ అవుతున్నారు. మరి అబూజ్బడ్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్ట్ కార్యక్రమాలు కొనసాగిస్తారా, మరో చోటును వెతుక్కుంటారా, లేకపోతే భద్రతా బలగాలతో ఫైటింగ్ చేసి పై చేయి సాధిస్తారా? వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, అబూజ్బడ్ అడవుల నుంచి. ఇది గ్రౌండ్ రిపోర్ట్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.